కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా గురువులు సాయి జూనియర్ కాలేజ్ అధినేత అయినటువంటి శ్రీ గౌరవనీయులు జయరాజరెడ్డి సార్ గారికి మరియు గుత్తి మండలం విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడైనటువంటి శంకర్ నారాయణ గుప్తా గారికి, గుత్తి పట్టణం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీ గౌరవనీయులు ఎంగప్ప గారికి మరియు మా గురువులు సాయి డిగ్రీ కాలేజ్ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి హిందూ సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యాంశంగా భగవద్గీత అనే అంశం గురించి చెప్పవలసిందిగా శ్రీ గౌరవనీయులు జయరాజరెడ్డి సార్ని కోరుచున్నాం. పవిత్ర గ్రంథం గురించి తెలియజేసుకోవాలనేది ఒకటి కోరిక. అదే దిశలో వెళ్తూ ప్లస్ మనకి దేవుడు అనుగ్రహించినాడంటే చుట్టుపక్కల పల్లెలు కానీ మన గౌతమిపురి ఇక్కడ చేసిన ఒక్కొక్కరికి నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని నేను సాయంకాలం తెలియజేసినందుకు చాలా సంతోషమైంది. ముఖ్యంగా ముందుకు వచ్చి హిందూ బంధు సోదరులందరూ కూడా భగవద్గీత యొక్క ప్రాశస్త్యం ప్రతి ఇంటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనే సదుద్దేశంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు దేవాలయ ప్రాంగణంలో ప్రారంభించడం చాలా ఆశించదగ్గ విషయం. ముఖ్యంగా భగవద్గీత గ్రంథాన్ని మనము సమాజానికి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం చాలా సంతోషదాయకం. సమాజానికి పరిచయం అని ఎందుకుంటున్నానంటే భగవద్గీత అనేటువంటిది కేవలం మనం వింటూ ఉన్నది. ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే భగవద్గీత పెడుతూ ఉన్నారు. ఎక్కడైనా భగవద్గీత వినిపిస్తూ ఉంది. ఇక్కడ చేసిన ఒక్కొక్కరికి నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని నేను సాయంకాలం తెలియజేసినందుకు చాలా సంతోషమైంది. ముఖ్యంగా ముందుకు వచ్చి హిందూ బంధు సోదరులందరూ కూడా భగవద్గీత యొక్క ప్రాశస్త్యం ప్రతి ఇంటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనే సదుద్దేశంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు దేవాలయ ప్రాంగణంలో ప్రారంభించడం చాలా ఆశించదగ్గ విషయం. ముఖ్యంగా భగవద్గీత గ్రంథాన్ని మనము సమాజానికి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం చాలా సంతోషదాయకం. సమాజానికి పరిచయం అని ఎందుకుంటున్నానంటే భగవద్గీత అనేటువంటిది కేవలం మనం వింటూ ఉన్నది. ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే భగవద్గీత పెడుతూ ఉన్నారు. ఎక్కడైనా భగవద్గీత వినిపిస్తూ ఉంది